నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్షాలు, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలతో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం. పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు. సమాజంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే వ్యక్తి, ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన వ్యక్తి ఒక పోలీస్ మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ పెరేడ్ జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులకు ఒకరి కితాబు అక్కర్లేదని, ప్రభుత్వాలు ఉంటాయి, మారుతూ ఉంటాయని, విధి నిర్వహణలో నిజాయితీగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరినారాయణ్, జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సమాజంలో వీటన్నిటినీ లక్ష్య పెట్టకుండా, పని దినాలతో సంబంధం లేకుండా, పరిమితమైనటువంటి గంటలు లేకుండా 24 గంటల్లో అవసరమైతే సేవలు అందించడానికి వచ్చేటువంటి మొదటి వ్యక్తి, ఈ సమాజంలో ఎవరు కష్టకాలంలో ఉన్నా సరే గుర్తుండేటువంటి వ్యక్తి పోలీస్ అనేటువంటిది సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాం. కొంతమందికి కొన్ని శాఖలతో పని ఉంటుంది. సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కడికి, సంపన్నుడి దగ్గర నుంచి సామాన్యుడి వరకు పోలీస్ శాఖతో, పోలీస్ విభాగంతో, పోలీస్ అధికారులతో పని లేదు అనుకునేటువంటి వాడు బహుశా నాకు తెలిసి సమాజంలో ఎవడు ఉండడం అని చెప్పి నేను భావిస్తున్నాను. సంపన్నుడి ఇంట్లో దొంగతనం మీద అఘాయిత్యంగానే ఏదన్నా దౌర్జన్యం జరిగినా మొట్టమొదటిగా గుర్తొచ్చేటువంటి వ్యక్తి పోలీసు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడో దాదాపుగా 1959లో జరిగినటువంటి, చైనాలో జరిగినటువంటి, చైనా దురాక్రమణలో జరిగినటువంటి ఒక సంఘటనను పురస్కరించుకుని ఈరోజు మనం 21వ తేదీ ఈ పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని ఆనవాయితీగా జరుపుకోవడం, అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నా, ఎందుకంటే ఇదేదో మామూలుగా మనం మొక్కుబడిగా చేసుకునేటువంటి కార్యక్రమం కాకుండా, ఏ వ్యక్తులైతే ఈ సమాజంలో ప్రాణాలను త్యాగం చేసి సామాన్యుడికి సంబంధించినటువంటి అండగా నిలుస్తున్నారో వాళ్ళకి మరింత గౌరవమైనటువంటి స్థానాన్ని ఈ సమాజం ఇవ్వాల్సినటువంటి సందర్భం అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. పాపం ఎంతోమంది ఈరోజు వేళకి భోజనం ఉండదు, సమయానికి నిద్ర ఉండదు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేటువంటి అవకాశం ఉండదు. వీటన్నిటినీ పక్కన పెట్టి ఒక పక్క భరిస్తూ ఏదో ఒక విధంగా విధులు నిర్వర్తిస్తున్న కొన్ని సందర్భాల్లో పాపం వాళ్ళ మీద కూడా అమానుషమైనటువంటి మాటల దాడి అయితే ఏమి, విమర్శలు అయితే ఏమి, రకరకాలైనటువంటి చేయడం, ఈ సమాజంలో ఎవడో ఒక చిన్న పొరపాటు చేస్తే అది సమాజంలో ఉండేటువంటి పోలీసు అందరికీ ఆపాదించేటువంటి విధంగా దానిని సృష్టించడం, ఇవన్నీ కూడా పోలీసుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేటువంటి విధంగా కొన్ని సంఘటనలు జరిగేటువంటి పరిస్థితుల్లో నేను మీ అందరికీ చెప్పేది, ఒకరి కితాబు మీకు అవసరం లేదు. ప్రభుత్వాలు ఉంటాయి, ప్రభుత్వాలు వెళ్ళిపోతాయి, ప్రజాప్రతినిధులు ఉంటారు, ప్రజాప్రతినిధులు వెళ్ళిపోతారు. గూడూరు పట్టణంలో అనేక సంవత్సరాలుగా పలు సమస్యలు పరిష్కారం కావటం లేదని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని గూడూరు సిపిఐ పార్టీ నాయకులు కాళేశ హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్షాలు, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ తదితర పార్టీలతో
అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పట్టణంలో పలు సమస్యలపై చర్చించారు. సిపిఐ నాయకులు కాళేశ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నత్తనడకగా సాగుతూ ఉందని, దీన్ని వేగవంతంగా పూర్తి చేయాలని కోరారు. అలాగే టిట్కో అపార్ట్మెంట్ నివాసాల్లో నీరు రాక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మౌలిక వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల కులపక్ష ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఊళ్ళో ఉన్న సమస్యల మీద అఖిలపక్ష సమావేశం, వామపక్షాలు అన్ని కూడా కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. దాంట్లో ప్రధానమైన అజెండాలు ఏంటంటే ఫ్లైఓవర్ బ్రిడ్జి అసంతృప్తిగా ఉన్నదాన్ని తక్షణం పూర్తి చేయాలి. రెండోది వచ్చి ఇంకోటి ఏంటంటే ఫుట్పాత్ బ్రిడ్జి రైల్వే నుంచి 1వ పట్టణ 2వ పట్టణ కాలినడక బ్రిడ్జిని ఓపెన్ చేయాలి. మూడోది ఇంకోటి ఏంటంటే గూడూరులో ఉండే పరిస్థితులు టిట్కో హౌస్ 14 ఏళ్ల ముందు కట్టిన బిల్డింగ్ని ఇటీవల అనేక ఉద్యమాలు తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, ఇది జనసేన అన్ని పార్టీలు కూడా ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం స్పందించి అందరికి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన బిల్డింగుల్లో నీళ్ల వసతులు కానీ, వీధి లైట్లు కానీ, డ్రైనేజీ కానీ ఇలాంటివన్నీ మౌలిక వసతులు లేక ఈరోజు మళ్ళీ వాళ్ళు ఖాళీ చేసే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వాటిని తక్షణం తాగే నీళ్ళని, అదేవిధంగా వాడుకునే నీళ్ళకి, అదేవిధంగా ఈది లైట్లు ఇవన్నీ అక్కడ జంగిల్స్ అవన్నీ క్లీన్ చేయడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి దాని మీద కూడా ఒక అజెండా. మూడవది ఇంకోటి ఏంటంటే 4వది ఈరోజు పరిస్థితి టౌన్లో గూడూరు పట్టణం అభివృద్ధి చెందింది. 7 వార్డులు ఉన్న దాన్ని 23 నుంచి 33 వార్డులు అభివృద్ధి చెందిన బాత్రూములు, లెటిన్లు ఏర్పాటు చేసే గతిలేని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుమారు 1,00,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి 38 కేసులలో ముద్దాయిగా ఉంటూ బెయిల్పై పరిపాలన చేస్తున్న వ్యక్తి అని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. గూడూరు మండల పరిధిలోని కుందుకూరు మరియు తిప్పవరప్పాడు గ్రామాలలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బాబుతో మేము కార్యక్రమం నిర్వహించారు. కుందుకూరు గ్రామంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బాబుతో మేము కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు బాబుతో మేము కార్యక్రమం కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ 38 అవినీతి కేసుల్లో ముద్దాయి బెయిల్పై ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేయించారని ఆరోపించారు. విద్యార్థులతో నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తెలుగుదేశం పార్టీ పాలనలో ఏర్పాటు చేయడం జరిగిందని, మన గూడూరు ప్రాంతంలో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో సుమారు 10 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ట్రైనింగ్ సెంటర్లలో అవినీతి జరిగిందని, అసత్య ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం చేస్తోందని పేర్కొన్నారు. గూడూరు నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు మనపాటి ప్రశాంత్ యొక్క పుట్టినరోజు వేడుకలను గూడూరు మండల పరిధిలోని తిప్పవరప్పాడు గ్రామంలో శ్రీరామ మందిరంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాజు, శ్రావణి, రెడ్డి మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామాల దగ్గర నుంచి ఎస్టీలు అంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు. అసలు ఆనాడు ఎస్టీలకి ఇల్లు కట్టించింది నందమూరి తారక రామారావు గారు. అప్పుడు దాకా కూడా ఎస్టీలను ఎవరు కూడా పట్టించుకోవాలి. మనల్ని ఎవరు ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత ఎస్టీలను పట్టించుకొని వాళ్ళకి ఇల్లు కట్టించడం కానివ్వండి, అలాగే వాళ్ళకి కిలో బియ్యం 2 రూపాయలకి ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా జంత వస్త్రాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేసిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలు అంటే ఎస్టీలు అంటే తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా అరెస్ట్ చేశారమ్మా. ఆయన చేసిన తప్పు ఏమిలే, చదువుకున్న పిల్లకాయలకి పనిలో నైపుణ్యం కల్పించాడు. అంటే వెల్డింగ్ షాప్ వాళ్ళకి వెల్డింగ్ నేర్పించాడు, కార్ రిపేర్ వాళ్ళకి కార్ రిపేర్ నేర్పించాడు. అట్లాగా ఏ వృత్తి విద్యలు ఉన్నాయో అవన్నీ కూడా నేర్పించి సెంటర్స్ పెట్టారు. పెద్దారు కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అంటే నైపుణ్యాన్ని వృద్ధి చేసే సెంటర్లని. ఇక్కడ మన గూడూరులో కూడా ఆదిశంకర కాలేజీలో కూడా దాదాపు ఒక 10 కోట్లు పెట్టి ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని పెట్టారమ్మా. అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇంగ్లీష్లో అవుతుందమ్మా, నైపుణ్యత కేంద్రాలు. అంటే పేదవాళ్ళందరినీ కూడా అక్కడికి చదువుకున్న వాళ్ళని, చదువు లేని వాళ్ళని కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి మీరు ఏం చేస్తారు, మేము మెకానిక్ నేర్చుకుంటాం అంటే మెకానిక్లో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేదనమాట. లేదు
మేము కార్ రిపేర్ నేర్చుకుంటాం, సరే కార్ రిపేర్లో ట్రైనింగ్ ఇచ్చేది, లేదు మేము కంప్యూటర్ నేర్చుకుంటాం, కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చేది. ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మంచి వ్యక్తి నారా. అంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4 సంవత్సరాల 5 నెలలైనా ఇప్పుడు దాని అవినీతి జరిగిందంట. ఈ 4 సంవత్సరాలు ఏం చేస్తారో అర్థం కాల జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్లు తినేసి దాదాపు 38-39 కేసుల్లో ముద్దాయి. ఈ రోజు కూడా ముఖ్యమంత్రి అయ్యిండి కూడా బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఆయనేమి బెయిల్ లేకుండా మేనేజ్ చేస్తా, వ్యవస్థను మేనేజ్ చేస్తా బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, సారీ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నిజాయితీ పౌరుడు ఈరోజు పెద్ద ఆయన్ని అరెస్ట్ చేయించాడు. అరెస్ట్ చేసి 74 సంవత్సరాలు ఆయనకమ్మా. ఈరోజు 43 రోజు 44 రోజు ఈరోజు ఇంకా కూడా జైల్లో ఉన్నారు బాబు గారు. జైల్లో కూడా సక్రమైనటువంటి గాలి లేదు అక్కడ. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ వెల్లడించారు. గూడూరు పట్టణంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో ఆమె పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని స్వర్ణ భారత్ నగర్లో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ పాల్గొన్నారు. వైద్య పరీక్షలను పరిశీలించారు, మందులను పంపిణీ చేశారు. దేవసేనమ్మ మాట్లాడుతూ, నేడు ప్రతి కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని, వాటిని తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వైద్య సిబ్బందిని ప్రతి ఇంటికి పంపిస్తున్నారని తెలిపారు. ఈ వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని అనారోగ్య సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనేది ఆయన ఆశయం. దాంట్లో భాగంగా ఈ వార్డు వాలంటీర్స్ని ఇంటింటికి పంపించటం, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారాలు చూపించే విధంగా అడుగులేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ వినియోగించుకోండి. చాలామంది ఇంట్లో వాళ్ళు నెగ్లెక్ట్ చేసే ఇది కూడా ఉంటుంది. కొందరు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని సరిగ్గా చూసుకొనిది ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు ఇంకొకరి సహాయం లేకుండానే ఇక్కడికి వచ్చి మీరు టెస్టులు చేయించుకునే అందుబాటులో ఉన్న ఈ సౌకర్యాలని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అందరితోటి బంధాలను ఏర్పరచుకొని ప్రతి కుటుంబంలో కూడా నేనున్నాను అనే ధైర్యాన్ని కల్పించేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరందరూ కూడా ఉపయోగించుకోండి, సేవల్ని ఉపయోగించుకోండి. ఇక్కడ తక్కువ మంది వచ్చున్నారు అని చెప్తున్నారు. తక్కువ మంది వస్తే సంతోషమే, ఆరోగ్యంగా ఉన్నారనేదే లెక్క. ఆరోగ్యంగా లేని వాళ్ళందరూ కూడా వచ్చి చూపించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున్ రెడ్డి సంపూర్ణ సహకారంతో గూడూరు బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు నిరుపేదలైన 15 కుటుంబాలకు దసరా పండుగ సందర్భంగా అందరూ ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో 18 రకాల పలసరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, శివకుమార్ రెడ్డి, రాము, కుమార్ నాయుడు, పిల్లిల శ్రీను, కోట వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, నాగరాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రగతి ఆఫీస్ నందు ప్రతి నెలలో భాగంగా మన పొనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం మా తమ్ముడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ప్రతి నెల 15 మందికి 18 రకాల పలసరుకులు ఇవ్వటం చాలా సంతోషమైన విషయం. అందులో ఈరోజు నవరాత్రుల్ని పురస్కరించుకొని ఈ దసరా సందర్భంగా ఈ ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మా పొనక ఆశేషారెడ్డి గారి ఎక్కడున్నా కూడా ఆయన ఆశీస్సులు సంపూర్ణంగా మా మల్లికి ప్రగతి సేవా సంస్థకి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఒక దసరా కానుకగా ఈ ఒక మంచి పలసట్టుల్ని మనం ఇక్కడ ఇవ్వదలుచుకున్నాం. అదేవిధంగా ఈ నవరాత్రులను పురస్కరించుకొని రేపు సోమవారం కూడా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మంచి చీరలు, మంచి బిర్యానీ కూడా ఇవ్వాలని ప్రగతి సేవా సంస్థ నిర్ణయించుకున్నది. దానికి కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మన కడివేటి చంద్రన్న గారికి
ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతూ అదేవిధంగా పట్టణంలో నిరుపేదలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి ఈ విధంగా పలసరుకులని పంపిణీ కార్యక్రమంలో ముందుగా ఇంకా చాలా కార్యక్రమాలని దిగ్విజయంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సేవే లక్ష్యం సేవే ప్రమాదం అనే మంచి ఉద్దేశంతో మా అధ్యక్షుడు కడివెట్టి చంద్రశేఖర్ రావు ప్రారంభించిన ప్రగతి సేవా సంస్థ ప్రతి నెల శాశ్వత ప్రోగ్రాంలుగా 3 ప్రోగ్రాంలు చేస్తున్నది. దాంట్లో భాగంగా ఈ పర్మనెంట్ ప్రోగ్రాం కీర్తిశేషులు పనక ఆశేషాడు జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు పనక మల్లికార్జున రెడ్డి గారు ప్రతి నెల 15 మందికి 18 రకాల పలసరకాలు అందిస్తూ వారికి ప్రతి పండగ జరిపినట్టు రంజాన్ రోజు, క్రిస్టియన్స్కి క్రిస్మస్ రోజు, మన హిందువులకి దసరా, సంక్రాంతి, ఉగాది పర్వదినాల్లో పేదలకి వాళ్ళు కూడా పండగ ఆనందంగా జరుపుకోవాలని. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పల్లకి సేవ నిర్వహించారు. అలాగే బజారు కాళీసం కొట్టులో అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని ద్రౌపది సమేత ధర్మరాజ దేవస్థానంలో పల్లకీ సేవ నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. स्वागतं समर्पयामि देवताभ्यो नमः स्वागतं समर्पयामि रेणुपदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గూడూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో వామపక్షాలు, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలతో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం. పాల్గొన్న వివిధ పార్టీల నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.